నేను యశ్వంత్ గారిని ప్రేమించడం లేదు. ఎందుకంటే జీవితంలో ప్రేమ అనేది ఒక్కసారి కలుగుతుంది. యశ్వంత్ గారి మొదటి చివరి ప్రేమ అర్పిత గారు ఒక్కరే. నువ్వనుకుంటున్నట్టు మా మధ్యస్థులు ప్రేమ లాంటివేం లేవు. అమ్మా, నాకు యశ్వంత్ గారంటే గౌరవం, ఆయనకు కూడా నేనంటే గౌరవం, అంతే, ఇంకేం లేదు. నా మాట నువ్వెందుకు నమ్మడం లేదు? అమ్మాయి ప్రపంచంలో ఎన్ని బంధాలు లేవు, వాళ్ల మధ్య ప్రేమ లేకపోయినా కేవలం గౌరవంతో మాత్రమే పెనవేసుకుపోతున్నాయి. మరెందుకు మీరు యశ్వంత్ గారికి నాకు మధ్య ఉన్న బంధానికి ప్రేమ అన్న పేరు పెడుతున్నారు? వదినా వదినా, యశ్వంత్ అన్నయ్యకి ఫీవర్ వచ్చింది, ఒళ్ళంతా కాలిపోతుంది, తొందరగా వెళ్ళు. తను పిల్లల రూమ్లో ఉన్నాడు. ఇది ప్రేమ కాకపోతే మరేంట ఆర్తి? నువ్వు అబద్ధం చెప్పవని నాకు తెలుసమ్మా. అసలు నిజం ఏంటంటే నువ్వు ప్రేమిస్తున్న సంగతి నీకే తెలియటం లేదు. నువ్వు యశ్వంత్ని ప్రేమిస్తున్నావమ్మా. ప్రదీప్ నాకొచ్చి చెప్పింది నిజమే. నిజంగానే మీకు చాలా జ్వరంగా ఉంది. నేను చెప్పానుగా డాక్టర్ దగ్గరికి వెళ్దామని, అయినా మీరు నా మాటే వినలేదు. నేను ఇప్పుడే మెడిసిన్స్ తీసుకొస్తాను. ఆర్తి గారు చూడండి, నేను మెడిసిన్స్ వేసుకోలేను. నేను ఉపవాసంలో ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ మంచినీళ్ళు కూడా తాగలేను. ఉపవాసమా? కటిక ఉపవాసమా? కానీ యశ్వంత్ గారు ఒళ్ళు కాలిపోతోంది, మెడిసిన్స్ వేసుకోవాలిగా. ఆర్తి గారు, ఆ అవసరం లేదు.